హలో అండి. హాయ్ అందరికి. ఇప్పుడు టైము అంత పొద్దున్నే లేసినాము. ఎందుకంటే ఇగ మాకు బాబు స్కూలుకి పోతాడు. మళ్ళా చేను దగ్గరికి పోవడానికి బాక్సులు పెట్టుడు ఇవన్నీ ఉంటాయి గదా! అందుకోసం మేము కొంచెం పొద్దున లేస్తాము. 6 కాకముందుకే అట్లా లేసినాము. లేసి అదంతా ఇంటి ఎనక నుండి అదంతా ఊకొచ్చేసరికనే కొంచెం చాలా టైం పట్టింది. చూడండి కొంచెం చీకటి ఉంది. ఇంకా వెలుతురు రాలేదు. మేము ముందే లేసినాము. లేసి ఆ ఇంటి ఎనక నుంచి అదంతా ఊక్కుంటా దొడ్ల నుంచి ఊక్కుంటూ వచ్చేసరికనే లేట్ అయింది. ఎంత పొద్దున లేసినా గూడా, ఎంత పని జేసినా ఏదో ఒక పని ఉంటనే ఉంటది. ఆడవాళ్ళకి మాత్రం ఇంట్లో పని లేకుండా మాత్రం అస్సలంటే అస్సలుండదు. ఎందుకంటే మనం ఎంత పని జేయని, ఇల్లు ఎంత సదరని, ఇంట్లో పని ఎంత చేయని ఎప్పటికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటది. మనం చేసిన దాన్ని బట్టి మనకు పని అస్సలంటే అస్సలు ఒడవదు. ఇగ కొంతమంది అంటారు గదా! మీకేం పనుంది? పని పాట లేకుంటే ఇంటికాడనే గదా ఉండేది. ఏం పని జేస్తారు? ఊకే సెల్లులు పట్టుకునుడు, వీడియోలు తీసుడు. ఇది తప్ప మీరేం పని జేత్తారు? తిన్నది అరగకుండా కూసున్నట్టుగా ఇంటికాడుండి ఖాళీగుంటరు. అది ఇది అంటారు గదా! కాదండి. ఇంటికాడ ఖాళీగా ఎవ్వరు ఉండరు. ఆడవాళ్ళకేమన్నా సరదానా ఖాళీగుండుడు? పని జేస్తనే ఉంటారు. ఈ పనంతా ఎవరు జేస్తారు మరి? పొద్దున లేసినప్పుడు మాకెందుకు ఎక్కువ పనంటే అలుకు నేలలు గదా పల్లెటూర్లలో. అలుకు నేలలు అయ్యేసరికనే మట్టి నేల. దీన్ని ఊకి మళ్ళా పెండ కలిపి సల్లి అంతా దుక్కిలు దుక్కిలు లేకుండా నీట్‌గా చేసి ఊకుడు ఇదే చాలా టైం పడతది మాకు. అందుకోసమనే ఊర్లలో పొద్దున్నే లేస్తారు ఆడవాళ్ళు. లేసి ఈ పనంతా చేసేసరికనే మళ్ళా వంట చేసి పిల్లల్ని స్కూలుకి పంపించుడు, చేను దగ్గరికెళ్ళుడు ఇలాంటి పని మాత్రం ఫుల్లుగా ఉంటది. ఎంత చేసినా గూడా ఓడవదు. ఇది ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకుండే పనే. కాకపోతే ఆహ్, ఏందంటే ఎవరికి వాళ్ళు నేను పని జేస్తానా, నేనింత పని జేత్తానా, నేనంత పని జేస్తానా, ఏమన్నా ఖాళీగా కూసుంటాన్నా, మీరు ఏమో పెద్ద అదంటారు, ఇదంటారు అంటారు గదా! అట్లా కాదు అనొద్దు ఎవరినేమో. ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు చేసే పనే. మనం ఒక్కరం ఏం చెయ్యట్లేము. కాకపోతే ఇది మన బాధ్యతగా చేయాలి అంతే తప్పించి ఏదో చేత్తానం అంటే చేత్తానం. ఎవరి కోసమో చేత్తానం గాదు. మన ఇల్లు, మన పిల్లలు, మన భర్త కాబట్టి మనం పని చేసుకుంటూనే ఉండాలె. మనం ఎంత పని చేసినా గూడా ఏదన్నా ఒకటి మళ్ళా చివరికొచ్చేసరికనే ఏదన్నా ఒక పని పెండింగ్ ఉంటనే ఉంటది. మనం ఎంత జాగ్రత్తగా జేసినా. అందుకోసమనే మనం ఆడవాళ్ళం ఏం జేయాలంటే కొంచెం ముందే లేవాలి లేసేటప్పుడే. కొంచెం ముందు లేసిన తర్వాతకిని లేత్తే అట్లయితే తొందరగా పని తీరుతది. లేకపోతే మాత్రం పని తీరదు. ఇగ నేను ఇక్కడ గ్యాసు కడిగిన ఫస్టే. నైటే కడిగి ఉంటా గదా! ఏమైందంటే పైనుంచి కారం డబ్బా పైన బండ మీద కారం డబ్బా బెడితే ఆ కారం డబ్బా ఆ గ్యాస్ పైన పడి దాని మూత ఊడిపోయింది. ఊడిపోయేసరికనే గ్యాస్ కాడ మొత్తము ఇగ దాని నిండా అయిపోయింది కారం. అందుకోసమనే మళ్ళా నీట్‌గా కడిగిన. నేను రోజు సాయంత్రమే వంట రూమ్‌లో మొత్తం క్లీన్ చేసుకొని ఉంచుకుంటా. ఎందుకంటే పొద్దున్నే నాకు పని తీరదు గదా! అందుకోసమని. నేను అందుకే సాయంత్రమే అంతా నీట్‌గా చేసి పెట్టుకుంటే పొద్దున్న వరకల్లా బాబుకు స్కూలుకి పంపియగలుగుతా. లేకపోతే పంపియలేను. ఇక్కడ ఏమైందంటే కొంతమంది ముగ్గు పిండితోని, సుద్దతోని అట్లా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళేత్తారు. నేను మాత్రము సొంతం బియ్యం పిండితోనేస్తా. అసలు వేరే ఏమంటే ఏం కలపను. ఏం కలపకుండా ప్రతిరోజు రెగ్యులర్‌గా ఒకసారి ఒక కేజీ బియ్యం పట్టించుకొచ్చి అట్లేస్తాను. ఇప్పుడిగ అలుకు పని, ముగ్గు పని, గ్యాస్ కడ పని అయిపోయింది గదా! ఇగ బియ్యం గడిగి మళ్ళా బాబుని స్కూలుకి పంపియడం కోసమని తొందరగా బియ్యం గడిగి పాలకూర ఇయ్యాల మా ఆయన లేడు కూరగాయలు తేవటానికి. అందుకే నేనే రోడ్డు మీదకి పాలకూర అమ్మొస్తే వెళ్ళి ఆ పాలకూర తెచ్చిన. తెచ్చిన తర్వాతకి నేను చెప్పిన గదా! గ్యాస్ కాడ నేను వంట చేసేటప్పుడు అన్నీ రెడీలో పెట్టుకొని కూరగాయలు, పాలు, బియ్యము అన్నీ ఒకసారి అక్కడ పెట్టిన తర్వాతకినే వంట చేస్తా. ఒకటి వండి కాసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళా ఇంకొకటి వండనట్లా. ఎందుకంటే నాకట్లా పని గూడా తీరినట్టు అనిపియదు. నేను మాత్రం రోజు పొద్దున్నే చాయ్ మాత్రం కంపల్సరీ తాగుతా అండి. ఆ టీ తాగకపోతే మాత్రం నాకు తలనొప్పి లేసినట్టయితది. పని అసలు బుద్ధి గాదు. అదొక అలవాటయిపోయింది నాకు పొద్దున్నే టీ తాగడం. అందుకోసమని టీ పెట్టుకుంటాను. టీ తాగిన తర్వాతకి కూర వండుదాం అన్నట్టుగా. ఇటు ఒక పక్క అన్నమైతది. ఇంకొక సైడు టీ అయితది. ఎందుకంటే బాబు స్కూలుకి పోతాడు గదా! లేకపోతే మాత్రం తలనొప్పి లేసినట్టయితది. అందుకోసమనే టీ పెట్టిన, అన్నం పెట్టిన. ఇప్పుడిగ కూరగాయలేం మా ఆయన లేడు కాబట్టి తేలేదు. ఇంటి ముందుకు పాలకూర అమ్మొచ్చింది. అమ్మొత్తే ఆ పాలకూర కట్టలే తీసుకున్నా. ఆ పాలకూర కట్టలు తీసుకున్నా గానీ మా చిన్నోనికసల ఆ పాలకూర అంటే వాడికిష్టం ఉండదు. వాడు తినడు. కానీ తప్పదు. ఏదో బాక్స్‌లో మట్టుకు మరిప్పుడు కూరగాయలు లేవు గదా! ఏం వండితే ఏం తింటాడన్నట్టుగా ఇంటి ముందుకు ఆ పాలకూర అమ్మొత్తే దాన్ని తీసుకొని వంట చేత్తాన. మనము కొంతమంది ఆడవాళ్ళు ఏం చేత్తారంటే, అందరని గాదు కొంతమంది నువ్వే తేవాలే, నేనే వండాలే, నువ్వే తేవాలే, నేనే చేయాలంటారు.
మగవాళ్ళకు 100, 120 పనులుంటాయి. ఎప్పటికి వాళ్ళు మన చేతి కిందుండి మనకు చేసి పెట్టాలంటే చేసి పెట్టరు. మనం గూడా కొన్ని కొన్ని సర్దుకొని కొన్ని కొన్ని పనులు మీదేసుకొని చెయ్యాలే. అందుకోసం నేనెందుకు జెప్తున్నా అంటే ఈరోజు కూరగాయలు మా ఆయన లేడు. అందుకే నేను ఏదో వండాలా అని అటు ఇటు చూస్తుంటే రోడ్డుకు పాలకూర అమ్మొత్తంటే నేను బోయి తెచ్చి ఆ పాలకూర వండినా. అంతే తప్పించి నువ్వు లేవు గదా! నేను కూర ఎట్లా వండుతా? నువ్వు తెచ్చి పెట్టలేదు గదా! అని అట్లాంటి డిస్కషన్ చేసుకోవద్దు, గొడవ పడొద్దు. ఎప్పుడైనా ఒకసారి మనం గూడా కొన్ని కొన్ని నేర్చుకోవాలా, కొన్ని కొన్ని తెచ్చుకోవాలి, వండుకోవాలా మనం గూడా బాధ్యతగా. అన్ని పనులు మీదేసుకొని చేసుకోవాలి. ఎప్పుడు వాళ్ళే మన ఎమ్మటుండి చేయాలంటే అది కుదరని పని, అది కాదు. మనం సర్దుకొని చేయాలంటే ఎన్నో ఆలోచించి చెయ్యొచ్చు. ఇక నేను స్కూలుకి పోయేటప్పటికి బాబుకి పాలకూర అయితే తొందరగా అయితదన్నట్టుగా నేను పాలకూర తీసుకున్నా. బాబుకి ఇష్టం లేదు. అయినా సరే మరేం చేద్దాం ఒక్క పూటకు తప్పదు గదా! ఒక మధ్యాహ్నం మట్టుకే తింటాడు. పొద్దున ఎట్లాగో తినిపోడు వాడు. అందుకోసమనే వండుతాను. మరి సాయంత్రం వచ్చినాక మళ్ళా ఏమన్నా కూర వండుదాం బాబు కోసం అన్నట్టుగా వండినా. మనం ఈ పనులు మాత్రము ఎంత అంటే అన్నీ మగవాళ్ళు ఏం చేత్తరు బయట పనులన్నీ చేసుకొనొత్తరు. ఇంట్లో మాత్రం మనమే అన్నీ ఆహ్, చేసుకోవాలి. ఇల్లుని జుద్దునా, ఇల్లాలని జుద్దునా అంటారంట. అంటే ఇల్లు నీట్‌గుందా అన్నట్టుగా అంట సామెత. నాకు సరిగ్గా తెలవదది. మా తాత అనేటోడు ఊకే. చూడండి ఇక్కడ నేను పాలకూర ఆకులు కట్ జేషినా గదా! అవి కింద పడ్డాయి. అవి ఊకేటప్పటి దాకా అట్లనే ఉంచొచ్చు. ఊకేటప్పుడు ఊకొచ్చు. కానీ నాకట్లా మంచిగా అనిపియదు. అందుకోసమని నేనేదన్నా పని జేషిననుకో ఎమ్మటే దాన్ని అక్కడ క్లోజ్ జేసిన తర్వాతకే మళ్ళా వేరే పని ముట్టుకుంటా. లేకుంటే దాన్ని అట్లనే ఉంచి ఇంకో కాడికి పోయి మళ్ళా ఇంకో పని అస్సలు చెయ్యను నేను. నాకట్లా నచ్చదు కూడా. అందుకోసమని నేను ఎప్పటి పని అప్పుడే దాన్ని కంప్లీట్ చేసుకున్న నాకు అలవాటు. దాన్ని ఏ పనైనా గూడా ఎవ్వరమైనా సరే పెండింగ్ బెట్టుకోవద్దు మనం. ఫస్టు మనం పెండింగ్ పెట్టినామనుకో ఇగ అది అట్లనే ఉండిపోతది. అది మళ్ళా ఇంటి నిండా గలీజుగుంటది. అందుకోసమనే మనం పని చేసేటప్పుడే మంచిగా జాగ్రత్తగా ఎమ్మటెమ్మటే పనెనక పని, పనెనక పని చేయాలె. అంటే ఎట్లా? మా అత్తమ్మ ఊకే అంటది. ఏమంటదంటే, మనం ఆడవాళ్ళం పని జేసేటప్పుడు రొట్టె ఇరిచినట్టు చెయ్యాలె. రొట్టె ఇరిచినట్టు చెయ్యాలంటది. అంటే దానికి అన్ కరెక్ట్‌గా నాకు అర్థం తెలవకపోయినా రొట్టె ఇరిచినట్టంటే పెండింగ్ బెట్టకుంటనా అని అనుకునేదాన్ని నేను. ఆమె ఒక్కసారి గాదు చాలా సార్లనేది. పని జేత్తే రొట్టె ఇరిగినట్టుండాలి. ఇట్లనేనా పని జేసేది? అట్లనేనా పని జేసేదనేది. ఆహా! రొట్టె ఇరిగినట్టంటే పెండింగ్ లేకుండా చేసుడా? అని నేను అట్లా అనుకునేదాన్ని. అట్లా అన్నట్టు మనము ఏ పని జేసినా నీట్‌గా పనెనక పని జేసినామనుకో, చేసిన పని కంప్లీట్‌గా జేసినామనుకో, మళ్ళా మనకు ఎక్కువ పనుండదు. మనం పనెనక పని కాకుండా పని వాయిదాలు బెట్టి, ఈ పని ఇక్కడ బెట్టి, సగం పని జేసి, ఇంకో పని చేసి, ఇంకో సగం బెడితే అది మాత్రం అస్సలు కుదరని పని. మనం అందుకే ఏ పని జేసినా పనెనక పని తొందరగా జేసుకోవాలి. ఇప్పుడు నాకేమైందంటే వంట పని, ఇంట్లో పని అంతా అయిపోయింది. అయిపోయినాక బాబుని స్కూలుకి పంపించిన. నేను ఈ బాబుని స్కూలుకి పంపించిన తర్వాతకి ఇంకా మిగతా పని జేసుకోవచ్చు. లేకపోతే ఈ బాబుని స్కూలుకి పంపియే ముందుకే మనం ఇలాంటి బయట పనులు పెట్టుకున్నామనుకో మనకు మాత్రం అస్సలు ఇగ వ్యాన్లు మిస్ అయితాయి. అందుకోసమే వంట పని అయిపోయినాక బాబును స్కూలుకి పంపించిన తర్వాతకి మళ్ళీ ఇంటి నిండా బోళ్ళుంటే వంట చేసినయి అన్నం కూర వండినయి ఇట్లున్నాయి కదా! ఆ కూర గిట్లంతా ఒక స్టీల్ గిన్నెలో పెట్టి మళ్ళీ ఇంట్లో వంట చేసిన బోళ్ళు అవన్నీ ఉంటే అవన్నీ తీసి నీట్‌గా ఇగ ఇవన్నీ తోముకొని ఇగ గ్యాస్ కాడ నీట్‌గా చేసుకున్నాననుకో సాయంత్రం వరకు కూడా నాకు వంట రూమ్‌లో నీట్‌గా ఉంటది. ఎప్పుడైనా నేను వంట అయిపోయిన తర్వాతకి చేను దగ్గర పోయేటప్పుడు గానీ, బాక్సులు పెట్టినాక గానీ వంట రూమ్ మాత్రం కంపల్సరీ నీట్‌గా చేత్తా. ఎందుకంటే మళ్ళా మనము సాయంత్రం వంట చేసిన దాకా గూడా ఇగ నీట్‌గుంటది. ఇక్కడ బట్టలేందంటే మాకు ఈ మధ్యల మొక్కజొన్నలో నీళ్లు కడతాండు మా ఆయన. ఆ మొక్కజొన్నది మొత్తము నల్లగా పడతాంది అంగిలకు మట్టిలాగా. అది ఎంత రాకినా పోట్లేదసలు. ఎంత మురికెళ్తందంటే మనం మషిలాగా ఎళ్తంది. మొక్కజొన్నలల్ల అట్లనే ఉంటదిప్పుడు. ఎందుకంటే అది దాన్నేమంటాం పీసులు తోడినాయి గదా! అందుకోసమనే దానికి మషి ఎక్కువుంటది. అందుకే అంగిలకు మొత్తం మషిలాగా పట్టింది. అది ఎంత రాకినా, ఎంత పిండినా గూడా పోట్లేదు. కొంచెం నిన్న ఇయ్యాల ఏసుకున్న అంగిలతోని మస్తు ఇబ్బందయింది నాకు. దాన్ని అటు ఇటు సబ్బు పెట్టి నలిసి బండకేసి బాది అటు ఇటు చేసినా వేరే అంగేసుకుంటుంటే బాగుండేది గావచ్చు. కానీ ఆయన అదే అంగేసుకుపోయిండు. ఇగ దాన్ని పిండటానికి నాకు చాలా ఇబ్బందయిందిప్పుడు. ఎట్లైనా తప్పదు గదా! మనకెంత ఇబ్బందైనా, ఎంత కష్టమైనా బట్టలు పిండాల కంపల్సరీ. అందుకే నాకు వాషింగ్ మిషన్ ఉంది. కాకపోతే నేను వాషింగ్ మిషన్‌ని వాడట్లేను. ఎప్పుడో ఒకసారి ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు, చేతగానప్పుడు ఇట్లాంటి టైంలో ఉన్నప్పుడు వాడతా దాన్ని. ఎందుకంటే ఇగో ఇట్లా చేను దగ్గర బట్టలసలు తొందరగా మురికిపోవు. అవి ఎంత చేసినా బట్టల మిషన్‌లో మాత్రం అస్సలే పోవు. ఎట్లా ఉన్న మురికి అట్లనే ఉంటది.
వాషింగ్ మిషన్ అనేది ఏమైనా ఒక చెమట వాసన మాత్రమే పోగొడతదని నా ఆలోచన. అంత నీట్‌గా పిండదని. వాళ్ళ చేను దగ్గర బట్టలు కాబట్టి ఇంక అసలే నీట్‌గా పిండదది. అందుకోసమని నేను బండకేసి అటు ఇటు సబ్బు పెట్టి అటు ఇటు పిండుతా. పిండి పిండి ఆ చేతుల రేఖలే అరుగుతాన్నాయనుకో నాకు మాత్రం ఈ బట్టలు చేయబట్టి. అయినా తప్పదు కదా! మనకెంత చేతుల రేఖలు అరిగినా, మోకాళ్ళ బొక్కలు అరిగినా గూడా చెయ్యాలే. ఈ బట్టలు చూడండి అసలు నిన్న నేను ఏం మిస్టేక్ అయిందంటే నిన్ననే పిండిన చానా బట్టలు. ఇవాళ మళ్ళా బట్టలు ఎందుకయినాయంటే నిన్న నేను పిండిన దాన్ని ఇడిచిన బుట్టల బట్టలు చూసుకోలే. ఆ బట్టల బుట్టలే ఈ బట్టలు చూసుకోకుండా ఓన్లీ దండం మీద లోపల ఉన్న బట్టలు మాత్రమే తీసుకుపోయి పిండిన. ఓరిని యమ్మ! ఇవాళ చూసేసరికనే ఆ బుట్టల నిండా బట్టలే ఉన్నాయి. అచ్చా! నిన్న ఈ బట్టలు మర్చిపోయినా అని మళ్ళా ఇవాళ పిండిన. ఈ బట్టలు ఎందుకు నాకు చానా ఉంటాయంటే చిలక్కాడికి పోయి రాంగానే ఓ డ్రెస్ ఇప్పుతాడు. చిలక్కాడికి పోయేటప్పుడు ఒకటి అన్నట్టుగా రోజుకు 2, 3 జతలు ఇప్పుతారు పిల్లలు ఇట్లా ఆయనే. అందుకోసమనే నాకు బట్టలు ఎక్కువుంటాయి. ఎంత పిండినా కూడా బట్టలు మాత్రం ఊడవయి. ఇగ పొద్దుటి నుంచి పని చేసినా గదా! ఇంట్ల పని, అంట్ల పని, బాబును స్కూలుకి పంపించుడు. ఈ పనే గాదు ఇంకా సగం పనుంది ఇంట్ల నాకు. ఎందుకంటే ఇల్లు ఊకుడు ఇంకా అవన్నీ వీడియో తీయలేదు. వీటికే సరిపోయింది. ఇంగా ఇగ మళ్ళా ఇంకా తీయలేదు. అవి మళ్ళొకసారి తీసుకుందాము. ఇంకా మళ్ళీ బట్టల పని అయిపోయిన తర్వాత గూడా ఇల్లు పని గూడా ఇంకా ఫుల్లుగా ఉంది. ఆడవాళ్ళకి రోజు ఇంత పనుంటది. బాయ్.